ఇచ్చేసిన అతిథులకి, శిష్య బృందానికి, ఈ ఆవిష్కరణ సందర్భంగా మన గురువు గారైన విశాలాక్షి గారి గురించి కొన్ని మాటలు మాట్లాడాలని అనుకుంటున్నాను. వారు కవితల పుస్తకం భావాంతరంగ తుషారాలు అనే టైటిల్తో వచ్చింది. నాకు తెలిసినంత వరకు తుషారం అంటే మంచు బిందువు అనుకుంటున్నాను. మంచు బిందువులు చల్లగా ఉంటాయి, కానీ వారు రాసిన కవితలలో ప్రేమ, ఆర్ద్రత, కోపం, వేడి, ఆవేదన అన్ని కళలకు సంబంధించిన కవితలు వారు రాశారు. వారి కవితల గురించి నేను ఎక్కువగా మాట్లాడాలని అనుకోవడం లేదు, ఎందుకంటే నాకు అంత పరిజ్ఞానం కూడా లేదు. వేదికను ఆలోచించిన పెద్దలందరూ వాళ్ళ కవితల గురించి మాట్లాడారు. నేను మా గురువు గారి విశాలాక్షి మేడం గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. విశాలాక్షి మేడం రాగాలు రాని మాతో రాగాలు పలికించి, సంగీతము రాని మాతో రాగాలు పలికించి, ఆధ్యాత్మిక జ్యోతి మానవ వెలిగించి, ఆ ఆధ్యాత్మిక పదంలో ఒక తల్లిగా మా వెంట ఉండి మా కష్టసుఖాలు తెలుసుకుంటూ ఒక శ్రేయోభిలాషిగా, ఒక స్నేహితురాలిగా మా మంచి చెడులు చూస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. చక్కని చిరునవ్వుతో, ప్రశాంతమైన ముఖవర్చస్సుతో వారిని చూసినప్పుడు సాక్షాత్తు ఆ అమ్మవారి స్వరూపమే అని మేము భావిస్తాం. మా అందరి శిష్యులకి ఒకటే అభిప్రాయం ఏంటంటే, వారి శివానందమైన శ్లోకాలు పాడుతున్నప్పుడు కళ్ళు మూసుకుని పాడతారు. అవి పాడుతూ ఉంటే వారి వెనక నుంచి పార్వతీ పరమేశ్వరుడు వింటున్నారా అని అనిపిస్తుంది. అంత మాధుర్యంతో పాడతారు. నాకు వారితో 12 ఏళ్ల నుంచి సాంగత్యం ఉంది. ఇంతవరకు ఏనాడు వారు పరిశుభ్రంగా మాట్లాడటం కానీ, ఎదుటి వారిని మందలించడం కానీ నేను చూడలేదు. చక్కని పరిపూర్ణమైన వ్యక్తిత్వంతో, ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్న వారిని చూస్తూ మేము ఎన్నో నేర్చుకున్నాము, ఇంకా నేర్చుకుంటూనే ఉంటాము. ఈ గురు శిష్యుల అనుబంధం ఇలాగే 10 కాలాలు నిరంతరంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారిని సత్కరించుకునే అదృష్టాన్ని మాకు కలుగజేసినందుకు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు మా గురువు గారి విశాలాక్షి గారిని ఈ భావాంతరంగ పుస్తకాల పుస్తక ఆవిష్కరణ సందర్భంగా సన్మానించుకుందాం. సార్ సైడ్ ఉండండి. సార్ సైడ్ ఉండండి సార్. సైడ్
పాలనీయను వేరుపరచే హంసపై సరహారమంచు పాలనీయను వేరుపరచే హంసపై సరహారమంచు వేదవీరుల మీద తిరిగే భగవతి శ్రీ భారతి వేదవీరుల శ్రీ భారతి తల్లియో సరస్వతి మా తల్లియో సరస్వతి నీవు కిన్నెరంటి బంధము నీకు సుశ్రుతిలో కుశలము నీకు కిన్నెరవంట హంసమే చిలుక పలుకులు నాకు సంగు సరదా తల్లిలో సరస్వతి మా తల్లిలో సరస్వతి నిమోల్లములలో నిలిపికొలుతూ తల్లిలో సరస్వతి. కార్యక్రమానికి చేసినటువంటి విశాలాక్ష గారి శిష్యులు నాకు కూడా ఈ ఛాన్స్ ఇంకా జరుపు విశాలాక్ష గారు పనిచేశారు. ఎంతో చాలా మందికి ఈ సౌందర్య హరి భక్తి గీతాలు నేర్పడం ఇవన్నీ కూడా చూసి ఒక మంచి పద్ధతిలో వెళ్తున్నారు. ఆఫీసర్ అయినా పర్వాలేదు, కాకపోతే ఏంటంటే ఉపయోగపడేది ఈ సనాతన ధర్మానికి సేవ చేసేవాళ్ళు మార్గదర్శనం చూపించేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే లీడర్స్ తక్కువ మంది ఉంటారు, ఫాలోవర్స్ ఎక్కువ మంది ఉంటారు. లీడర్స్ సరైన వాళ్ళు లేకపోతే ఫాలోవర్స్ ఏమవుతారంటే డిసిప్లినేషన్ అంటే విడిపోతారు అన్నమాట. మేడం అట్లా కాకుండా వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా విడివిడిగా వాళ్ళకి ఈ నేర్చుకునే విధానంలో కూడా ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ఒక చోట జమ చేసి వారికి అవసరం నేను భక్తిగీతాన్ని నేర్పి చాలా ధర్మపదంలో అందరూ తోడ్పడారు. అప్పట్లోనే 2002-2003 అది
ఒక ప్రయత్నం చేసుకుంటుంటే నాకు ఎందుకో కొంచెం వేరేలా అనిపించింది. ప్రోగ్రామ్ అయితే నాకు తెలీదు, లాంగ్ టూర్ అన్నట్టు ఉంది, పర్సనల్ టూర్ కాదు. నేను రోజు చూపించారు, అది మా ఆఫీస్లో కానీ చాలా మందికి అదే ఫస్ట్ చూడటం, మాస్టర్ ఎట్లా ఉంది ఏంటి అనేది చూడటం. అదే ఆ విధంగా కూడా విశాఖ గారు అందరికీ కూడా ఒక ఈ మానస సరోవర్ గురించి అవగాహన ఏర్పాటు చేశారు. అందరూ చాలా మంది చేసింది. తర్వాత వారి యొక్క ఈ కార్యక్రమంలోనే ఈ భక్తులను ప్రయోగించడానికి వారు తమ యొక్క సమయాలంతా కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. మేడం కూడా అంతా మీకు తెలిసింది, దాని గురించి నాకు తెలియజేసుకోవడం వెళ్ళలేదు కూడాను. ఏం చేశారు ఏంటి ముందు అక్కడ సత్రం సేవ కానీ వేరే విధంగా ఒకసారి మేము అనుభవించాలని తెలిసి నేను కోరుకుంటున్నాను. సో విశాఖ గారు దంపతులు ఎన్నో దైవ కార్యక్రమాలు చేయాలని మా శ్రీరామ సెలవు తీసుకుంటున్నాను. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మనకి చిన్నతనం నుంచి ఈ 3 విషయాల మీద మనకి అవగాహనతో తల్లిదండ్రులు చెప్పిన మాటని మనం ఆచరిస్తూ చదువుకునేటప్పుడు గురుదేవుల్ని వాళ్ళ యొక్క ఆజ్ఞని సాధిస్తూ మన జీవితంలో నెమ్మదిగా ఎదుగుతూ మన జీవితాన్ని పరిపూర్ణ చేసుకునే క్రమంలో ఈ సోపానం జరుగుతూ ఉంటుంది. దాంట్లో విశేషంగా మనని చదువుకుంటూ వెళ్తూ ఉన్న మనం పెద్దవాళ్ళు అయిన తర్వాత మన చిన్నతనంలో ఉండే గురువులు అంటే మనకు చాలా గుర్తొస్తూ ఉంటారు. ఎప్పుడైనా అమ్మ తర్వాత, అమ్మా నాన్నల తర్వాత గురువే గుర్తుకు వస్తాడు. ఫ్రెండ్స్ అందరూ తర్వాత అందరూ గుర్తొస్తారు, కానీ గురువుని మటుకు మనం మర్చిపోలేదు. మా చిన్నప్పుడు మా గురువు గారు, మా మాస్టర్ గారు, మా టీచర్ గారు అంటూ మనం మాట్లాడుకుంటూ ఉంటాం. మనకు అదొక సంతోషం. ఆయన చెప్పిన చిన్న విషయం కూడా ఆనందంగా ఉంటుంది. అలాగా మనకి తెలియకుండానే మనం గురువు పరంపరలో ఉన్నాం. కాకపోతే మనం గురుకులంలో లేవు కాబట్టి మన గురు పరంపర, ఆయన ఫలానా వాడకాల వచ్చిన ఈవిడ శిష్యురాలు అని చెప్పుకోవట్లేదు. కానీ మనం అందరం గురు పరంపరలో వాళ్ళే. మనకు అసలు ప్రకృతి గురువు. ప్రకృతి మనకి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. కానీ మనం ఏమనుకుంటామంటే మనకు ఫిజికల్ గా కనిపించి చెప్పేవాడే గురువు అనుకుంటాం. మనకు కనిపించకుండా మనని అవగాహనతో ముందుకు నడిపించే ఈ ప్రకృతి ఉంది చూడండి, అదే అసలైన గురువు. గురు బోధతో పాటు మనకి ఈ ప్రకృతి ఇచ్చే ఈ ఆహ్లాదమైన ఈ గురుతత్వం అంతా కనుక మనం గ్రహించగలిగితే ప్రతి ఒక్కళ్ళు ఒక కళ అవుతారు, ప్రతి ఒక్కళ్ళు ఒక పద్యరచయిత అవుతారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళలో ఉండే ఆ భావ పరంపరలన్నీ మనకి ఒక ఆనంద స్థితికి తీసుకొస్తాయి. మనం వృత్తి రీత్యాన్ని ఫలానా వర్క్ చేశానండి అని అంటాం. కానీ మనం వృత్తి చేస్తున్నా, మనం ఉద్యోగం చేస్తున్నా మన ప్రవృత్తి మటుకు వేరేలా ఉంటుంది. ప్రవృత్తి ఎలా ఉంటుంది? మనం ఉద్యోగం చేస్తూ కూడా మనం ఎన్నో ఒక సంస్కరణలు చేస్తూ ఉంటాం, సేవలు చేస్తూ ఉంటాం. కాకపోతే అప్పుడు టైం ఉండదు కాబట్టి కొన్ని లిమిటెడ్గా చేస్తాం. కానీ ఎప్పుడైతే మనకి ఒక విశ్రాంతి టైం దొరికిందో ఆ టైంని మనం సద్వినియోగం చేసుకోవాల్సింది సేవ ద్వారా.
తర్వాత మనకి తెలిసిన విషయాన్ని నలుగురితో పంచుకోవడం. నలుగురికి చెప్తున్నాం అనుకోకూడదు, ఎప్పుడు నలుగురితో పంచుకోవాలి. ఎందుకంటే ఆ పంచుకోవడంలో అవతల వాళ్ళు చెప్పేది కూడా మనకి ఒక ఆనందాన్ని, మనకు కూడా ఒక ఉత్తేజాన్ని కలుగజేస్తుంది. అందుకని పంచుకోవడంలోనే ఒక ఆనందం. నేను ఇలా ఈ భావాలతో చాలా అలా తోచుకుంటూ వస్తున్నా కూడా వాటిని నేను వ్యక్తీకరించలేకపోయే టైం కూడా ఉండేది. ఎందుకంటే ఆ టైం ఉండేది కాదు మనకి. దాని కోసం మనం టైం స్పెండ్ చేసేదానికి చేయలేకపోయేదాన్ని. కానీ నాకు ఎప్పుడైతే విశ్రాంతిగా అనిపించిందో అప్పుడు నాలో ఆ భావజాల వల్ల ఒకటొకటిగా ముందుకు వచ్చి దీనికి మెయిన్ ఈ సోపానానికి ముందట నాకు కాశీ ఖండంలోని ఒక కథాంశం. నాకు ఎప్పుడు ఒక డౌట్ ఉండేది, ఎందుకు కాశీ స్వామి విశ్వేశ్వరుడు ఎప్పుడు అమ్మవారిని విశాలదేవి అని చూపించిన చిత్రాలు అన్నపూర్ణాదేవికి అక్కడ అమ్మవారి బంగారు చీర కట్టి ఆ రోజున దీపావళి నాడు స్వామివారిని విశాల పాత్రలో చూపిస్తారంటే ఎందుకు అలా అనిపించేది. ఒక కథాంశం, చాలా కథాంశాలు కూడా నాకు మటుకు కాశీలో ఉండే ఆ యొక్క కథాంశం మటుకు ఆకర్షించింది. ఏమిటంటే స్వామివారు చెప్పారంటే అమ్మవారిలో నాకు ఈ సృష్టి ఏంటి స్వామి అని అడిగితే ఆయన అంతా ఏం లేదు, అంత మాయా సదృశ్యం అన్నారట. మాయా సదృశ్యమా అయితే మరి ఆకలో ఈ చుట్టాలు ఏంటంటే అది కూడా మాయా అన్నారట. అప్పుడు అమ్మవారండి, అయ్యో నేను వాడి తింటే కదా నేను శక్తిగా వాళ్ళలో నేను ప్రజ్వలించేది కాబట్టి ఇది స్వామివారిగా చెప్పారని ఆవిడ అన్నిటి అంతర్నిహితురాలుంది. ఈ అంతర్నిహితురాలైన ఆవిడ వెళ్ళిపోయినప్పుడు ఆయన శక్తిహీనుడు అయిపోతాడు. ఆ శక్తిహీనుడు అయిపోయినప్పుడు త్రిలోకాలు కరువు కారణాలతో ఇబ్బంది పడుతూ ఉంటే మళ్ళీ అమ్మవారి అన్నపూర్ణ అక్షయ తృతీయ నాడు అవతరించిందని ఆ కాశీ క్షేత్రానికి స్వామివారి భిక్షాదేవి అంటూ వచ్చారని అప్పుడు అమ్మ చక్కగా ఆయనకి స్వామివారికి భోజనం పెట్టారని ఒక ఐతిహ్యం, అంటే ఒక కథాంశం. అది నా మనసుకి అనిపించింది, అరే నిజమే కదా, ఎంత మాయ అన్నా కూడా ఆకలి అనేది తీరకపోతే మనిషికి శక్తి రాదు కదా, అది నిజమే కదా అనిపించి అప్పుడు నాకు అనిపించింది. ఆకలి మాయ అన్న శివయ్యకు అన్నము సున్నా. ఆకలి పోయి పాపం అమ్మతో ఆకలి మాయ అనేసారు స్వామి. అందుకని ఆకలి మాయ అన్న శివయ్యకు అన్నం సున్నా. సున్నా అంటే లేదు కదండి. మళ్ళీ కన్నేటి విషాందేవి అన్న మాట ఇదే అన్నము నిన్న కదండి. మనం తెలుసుకుని పాపం ఆయన మళ్ళీ అయ్యో నాకు ఈ భోజనం లేకపోతే శక్తిహీనుండి నా దగ్గర నుంచి అమ్మవారు వెళ్ళిపోతే శక్తిహీనులు అయిపోతారు కదా అని విషాదేవి అంటే అమ్మ అన్నం ఇచ్చినట్టుగా నా భావనలో నా యొక్క భావతరంగాన్ని అలాగా చిన్న చిన్న పురుషారాలుగా చేర్చి కూర్చి రాసుకున్నా. అలాగే మా సత్సంగంలో ఒక సత్య అందరికీ తెలిసే అవుతుంది. ఒక రోజున నల్లటి కృష్ణుడు పంపించింది. మేడం ఈ నల్లటి కృష్ణుడు మీద రాయరా అని. అమ్మో ఈ నల్ల కృష్ణుడు మీద ఏం రాస్తాను నేను, నాకు ఏది చూసినా కూడా అమ్మో రాయగలనా అనిపిస్తుంది. అమ్మో అంటే ఎప్పుడైతే ఆ స్ఫురణ వచ్చిందో ఇక మనసు దాని మీద పనిచేసుకుంటుంది అన్నమాట. సరే నలుగుని నగుబాటు చేయలేదా, నగుబాటు అంటే ఎక్కించడం, నగుబాటు చేయలేదా. నలుగు మగలక్షణం అనే నడిలలేదు, నలుగుట మగలక్షణం అన్నారు. అంటే ఈ రోజుల్లో పెళ్లి చేసేటప్పుడు నల్లగా ఉన్నాడంటే నలుగు మగలక్షణం పెళ్లి చేసుకునేవాళ్ళు పాత్రలు. ఇప్పుడు కాదు, భయపడకండి.
నలుపు మహాలక్షణం అనే నలిని నేత్రుడు. సరేనయ్యా నల్లగా ఉన్నావు, కానీ ఎందుకు నల్లగా అంటే నాటి కనులలో దాగి తాను నల్లనాడే. నాటి కళ్ళలో ఉండి ఆయన అందరూ చూసి ఆయన కళ్ళలో పెట్టుకుని ఆయన నల్లగా అయిపోయాట కదండి. నల్లగా అయిపోయిన తర్వాత పోయి నల్లగా ఉన్నాడు, ఏం బాగాలేదు అంతగా లేదు. నారీమణి అందమే పాడి నల్లనయ్యే సాగి కదా. ఆయన అందముకు ఎంత అందగతమైనా కూడా వాడు దిగదు. కాబట్టి ఇలా నాకు ఒక్కొక్కరి ఒక్కొక్క చిత్రాన్ని పంపించేవారు. అలాగే ఒకసారి అమ్మవారు వెంకటారావు గారు, ఆయన మన శంకరాచార్య గారు ఉంటున్నారు. ఒక జ్యోతి అనే అమ్మాయి ఎస్పీలో ఉంటుంది, అమ్మాయి జ్యోతి. ఆ అమ్మాయి నాకు పంపించింది, మేడం నాకు శంకరాచార్య గారి దాని మీద ఒక రాయడాన్ని అడిగితే, నడకలు నేర్పు తల్లి నీ వెన్నంటి ఉందా, నడకలు నేర్పు తల్లి నీ వెన్నంటి ఉందా, నడిపించితివి పామరులను అప్రమేయుడవరు, నడిపించితివి పామరులను అప్రమేయుడవరు, నికలాసురాని నీరజాక్షికి ముద్దు పట్టి నువ్వు ఏదో అట్లా ఇట్లాంటి పిల్లాడిని కాదయ్యా, నికలాక్షురాని నీరజాక్షికి ముద్దు పట్టిట. ముద్దు పట్టి అంటే మనం ముద్దు బిడ్డ అంటారండి, ముద్దు పట్టి. నువ్వు ముద్దు పట్టి నికలాక్షురాని నీరజాక్షికి ముద్దు పట్టి నటనిట చెలగుతూ నిలిచి భారతావని అంబరాన. నటనిట చెలగుతూ అంటే అక్కడికి ఇక్కడికి ఆయన 32 ఏళ్ల వయసులో కాశీ ఏంటి కన్యా అట్లా హిమాలయాల వరకు 3 సార్లు నడిచి ఎన్నో ఈ ధర్మతాలు స్థాపించి ఈ పాఠన మతాలను పోగొట్టి అందరినీ ఒక విధి విధానాలను చేర్చి కూర్చి ఆయన మనకి ఎంతో జగద్గురులైన ఆ స్వామి వారి మీద నేను రాస్తున్నది ఈ కవిత అన్నమాట. అంటే నడకలు నేర్పు తల్లి నీ వెన్నంటి ఉందా అంటే కదండి. మనకి అమ్మ ఎప్పుడు వెనకాల ఉంటుంటే మనకు ధైర్యం మన నడుస్తాం బాగా పడిపోతామన్నా అమ్ముందిగా నాకు వెనకాల. సో ఇట్లాగా తెలియని ఆ పదాలన్నీ కూడా అలాగా ఆవిడ నాకు అందిస్తూ వచ్చారు. అలాగే మన చిరుకూరి పద్మజ ఆవిడ ఒకసారి అభినవ హరిదాసుని పంపించారు. హరిదాస్ అంటే ఏంటి, మనకి పైన అక్షయ పాత్రను పెట్టుకుని ఆయన హరినామం చేస్తూ సంగీతం చేస్తూ నడిచి వచ్చాడు. ఇంటింటికి వచ్చి మనం ఆయనకు వస్తే మనకి దేవుడు వచ్చినట్టే ఆ సంక్రాంతి టైంలో. కానీ ఇప్పుడు కొత్తగా అభినవ హరిదాస్ అని పంపించారు. ఆవిడ వచ్చారో లేదు తెలియదు నాకు. వచ్చారా? ఆవిడ పంపించిన దాంట్లో ఏంటి అభినవ హరిదాస్ చేస్తున్న పని మంచిగా బండి వేస్తున్నాడు. ఆయన ఆ బండికి ముందు హ్యాండిల్కి భిక్షాపాత్ర పెట్టుకున్నాడు వైద్యంగా. చక్కగా ముందు ఒకవేళ ఇంకా ఎక్కువ సంభారాలు వస్తాయని ముందు ఒక పెట్టె కూడా పెట్టుకుని బర్రగా వెళ్ళిపోతూ ఆయన హరిలోరంగ హరి అంటే కష్టం లేకుండా హాయిగా తోటని వెళ్ళిపోతున్నాడు. అసలు అది చూడడానికి ఎంత ఆనందం అనిపించిందో. హరి అంటే ఒక విషయాన్ని, ఒక పాతతరం యొక్క విషయాన్ని వదులుకోలేకపోతున్నాం మనం. ఆ పాతరం అనే విషయాన్ని వదులుకోలేకపోయింది. దాన్ని ఎట్లా కూడా జీవించాలి, దీంట్లో జీవనం పోయాలి, దానికి ఏదో విధంగా చేయాలి అంటూ పాత సాంప్రదాయపు కోపడలు పొడి పట్టలేక, పాత సాంప్రదాయపు కోపడలు అంటే ఆ వ్యవహారాలనే అలాంటివి అని అర్థం అన్నమాట. పొడి పట్టలేక కొత్త కోపడల జీవన గతిలో ఇవ్వడలేక. అరే పోలే వదిలేవయ్యా హరిదాసు రాకు ఈసారి
రావాలి అంటే మనం చూసుకోవద్దు. ఎప్పుడు వచ్చాయని రాకపోతే ఎట్లా? ఆ సంక్రాంతి సంబరం కలవాలి కదా. క్రొత్త పోకడల జీవనగతిలో ఇవ్వడలేక నవ్య భవ్య నూతన వాహనంలో అలా వస్తాడు హరిదాసులు మనకు ఎప్పుడు తెలియదు. నిత్య నూతనుని నిత్యానందముగా, నిత్య నూతనుడు అంటే మనకి ఎప్పుడు ఉంటే ఆ పరబ్రహ్మ, ఆ భగవంతుడి యొక్క తత్వాన్ని నిత్యానందంగా మళ్ళీ ఎంతో ఆనందంగా పాడేస్తున్నట్ట. హరి హరి అని కీర్తించు అభినవ హరిదాసుని చూడ, అభినవ హరిదాసుని చూడ హర్షమాయమని ఈ చిత్ర విచిత్రములకు. ఇట్లాగా నా మనసు స్పందించిన ప్రతి విషయాన్ని ఇలా రాసుకుంటూ వెళ్ళిపోతుంటారన్నమాట. మనం అందరూ కూడా అందరికీ భావజాలం ఉంటుంది, లేకుండా ఏమి ఉండదు. కానీ మన అందరికీ ఒక పెరుగు, అరే నేను రాసిన తప్పేమో, నేను అలాగే అవసరపడ్డా, అయ్యో నేను రాసిన కరెక్ట్ కాదేమో, నేను వ్యాకరణం రాయలేకపోతున్నాను, నాకు ఛందస్సు రాదు, నాకు ఇట్లాంటి భావనతో ఏం చేస్తాం? మనకు వచ్చిన చిన్న భావజాలాన్ని కూడా వదిలేసుకుంటాం. మనం ఎప్పుడైతే ఆ భావజాలాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్తామో అప్పుడే మనకి ఆనందం అనిపిస్తుంది. అలాగే శివానందలో మనందరికీ వచ్చు ఏంటంటే అది నాకు ఈ శ్లోకం చాలా ఇష్టం, ఎప్పుడు అదే పాడుతుంటా. ఇది ద్విజావంతి రాగం అంటారు. అందరూ మళ్ళీ టెస్ట్ చేయకండి ద్విజావంతి. కానీ దీంట్లో ఏం రాస్తున్నారంటే, ఒక్క సూర్యుడి వెలిగే ఈ భువనాన్ని వెలిగింపచేస్తూ కనిపిస్తుంది, కానీ నువ్వు కోటి సూర్యుని వెలుగుతుంది కదా, అలాంటి వాడు నాకు నువ్వు ఎందుకు కనిపించట్లేదు అంటే, నాకుండే అజ్ఞానం అంత దట్టంగా ఉంది. అసలు తీయడానికి కూడా కాదు, దట్టంగా ఉంది. ఎలా చేయాలి అంటే దానికి నీ పాదపద్మాలే, నువ్వే దిక్కు నాకు అని ఈ శ్లోకానికి అర్థం. అయితే దీనికి నేను ఒక తెలుగు వర్షం రాస్తున్నా, నా తెలుగు. ఒక్క సూర్యుని వెలిగే నిక్కమై నీచే ఆకాశాన, ఒక్క సూర్యుని వెలిగే నిక్కమై నీచే ఆకాశాన, పెక్కు సూర్యుల వెలుగుని మక్కువతో నేను చూడ. పెక్కు సూర్యుల అంటే మనకు పెద్ద కదా, కోటి సూర్య ప్రభావాన్ని, అందుకని పెక్కు సూర్యుల వెలుగు నీ వల్ల మక్కువతో చూడ. చిక్కనైన అంటే మనకి దట్టంగా ఉన్న అజ్ఞానం, చిక్కనైన అజ్ఞానం ఎక్కువై నన్ను అడ్డగించే. దిక్కబోయిన నాకు దిక్కు నీవేగా దయానిదే. దిక్కబోయినట్టు మనం అయ్యో నాకు ఎవరున్నారు అనుకుంటున్నా కదా, ఆయన నువ్వే నాకు సరే అని దీనికి తెలుగు వర్షం నేను రాస్తున్నాను అన్నమాట. ఇట్లాగా రకరకాల భావాలు మళ్ళీ దీంట్లో
కొన్ని ఉంటాయి మా అమ్మగారి గురించి. దీనికి అందరికీ మేము చెప్పాల్సిందంటే మా అమ్మగారి గురించి చెప్పాలి. నేను రాసే ప్రతి కవితని ఆవిడ ఆనంద్ నుంచి ఫస్ట్ శ్లోక ఆవిడ ఆనంద్ నుంచి చాలా బాగా అంటే ఓహో నేను బాగా రాశానేమో అనుకునేదాన్ని. ఎంతో ఆనందం. ఏడుపు ఇదివరకు ఎక్కిస్తే ఏడుపుని ఎక్కిస్తే చిన్నపిల్లలకి ఎంత ఆనందం అంటే ఎక్కలేదు అనుకోండి, అదొక ఆనందం. ఒక పెద్ద అడిగదండి. అలాగా ఆనందపడేదాన్ని. మా అమ్మ బాగుంది తీరా చేస్తే ప్రతిదీ బాగుందంటుంది, ఏదో ఉంది ఇక్కడ అని డౌట్ వచ్చి అమ్మ ఏంటి సరిగ్గా చూస్తున్నావా అంటే అది కూడా రాయలేదు కదమ్మా అన్నారు. అయ్యో అనిపించింది. అంటే నన్ను ఎంకరేజ్ చేయడం అన్నమాట కదండి. సో ఈ పుస్తకాన్ని కూడా ఆవిడకి నేను అంకితమిస్తున్నాను. అలాగే నేను మీకు అందరికీ కూడా నడిచేటప్పుడు నేను ఒక నాన్న రాజేస్తున్నాం అనుకున్నాను. తెలుసా మన అందరం అంత 400 కిలోమీటర్లు. కానీ ఇచ్చిన మీకు చెప్తున్నా అట్లాగా, కానీ నిజంగా అలా అనుకోలేదండి. ఎప్పుడు ఆంజనేయ హనుమంత అతి బలవంత హనుమంత అనుకుంటూనే నడిచాం. ఆయనే మాకు వాడిపోతున్నాడు. అలా కోరుకోడు చదవకుండా. మన నడిస్తే చాలా దూరం, మన ఎత్తుకెళ్ళి తింటే అట్లా అట్లా చేశాడు ఆయన. కానీ నాకు ఒక చోటుకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పాత ఫోటో ఒక ఆలయంలో మధ్యదారిలో కనిపించింది. ఏంటి విఠలు అందరినీ చంపన పడిని భుజాలుగా పడిని అలాగా అందరినీ వేసుకుని వెళ్ళిపోతున్నాడు ఆయన. అప్పుడు అనిపించింది ఓహో నేను నడవలేదనమాట, ఈ లెక్కన ఎత్తుకుని వెళ్ళాడనమాట. అది మాకు తెలియదు. మేమేదో నడిచేసాము అనుకున్నాం. దానికి నేను రాసుకున్నాను. నామ సంకీర్తనతో నామిని చేరగలమని. నామి అంటే పేరున్నవాడు, అంటే పేరు అంటే మన పేరు పెట్టుకుంటాం, శుభలక్ష్మి సత్యలక్ష్మి ఇలాగా కదండి. నామ సంకీర్తనతో నామిని చేరగలమని నమ్మిన భక్తుల నెల్ల నడుపుకెత్తుకొని నడచివచ్చు నేను చూచు భాగ్యమునకి అలో. ఇలాగ అంటే తెలుసు కదా ఈ భూమి మీద నదులేమి నోము నోచిరో, నదులు ఏమి నోము నోచిరో విఠల జై శ్రీ పాండురంగ. ఇది నేను రాసుకుంటున్నాను. విఠల్ మాదే ఏకువాల అని ఈ యొక్క అభంగంలో సంత జనాభా రాసిన ఈ అభంగాల్లో ఈ చిత్రం చాలా నాకు దొరకల. నేను వెతికి ఈ మధ్య కాలంలో బాగా దొరుకుతుంది విఠల్ ఈ యొక్క. తర్వాత మా అమ్మగారు జడలు పర్సులు అని రకరకాలు అల్లేవారు. ఆ జడలు అల్లేసి పర్సుగా పెట్టారు. వాళ్ళు జడలందరికి ఇచ్చిన వాళ్ళకి పెద్ద వాళ్ళకి అన్ని ఏంటి ఊళ్ళో ఆవిడకి ఊళ్ళో కానీ వాడతో కానీ ప్రోత్సాహంతో కానీ అన్ని చేసేసుకుంటారు. అయితే పాపం ఆవిడకి నేను చేర్చున్నాను అనమాట. అయితే అవన్నీ ఒక పిక్చర్ తీసి జడలంలో జడలు కోరుకున్న వారికి కోరినన్ని జడలు. నీకు ఎన్ని కావాలని చేస్తాను. కోరుకున్న వారికి కోరినన్ని జడలు, వాడని వీడని పూల ఊరు జడలు, వాడని వీడని పూల ఊరు జడలు, వయ్యారి భావనలు ఊరిచే జడలు, చిన్నారుల చిట్టి పొట్టి జడలకు చక్కనైన చలాకీ జడలు, రెండో రమ్యమైన జడలు, అందరికీ అందుబాటులో ఉన్న అమ్మమ్మ గారి పూల జడలు. ఇలాగా ఈ సేల్స్ బాగా ఆవిడకి సేల్ చేశారు బాగా. అంటే ఇట్లా చాలా రాసులు రాశారమ్మ, చాలా విశేషాలు రాశారు. అలాగే మన బంధాలను కూడా రాశాను. అలాగే ఇందాక మన శ్రీధర్ శర్మ గారు చెప్పినట్టు కీమోథెరపీ మీద కూడా రాశాను. ఒక ఆవిడ పాపం పోటీ పెట్టుకుని ఆవిడ ఏమంటే పాపం పెట్టుకున్నప్పుడు అందరూ ఇంటి గుంట పెట్టుకున్న తనకి ఇలాగా తొట్టిలాగా అసహ్యంగా ఎంత స్టైల్ అని ఆవిడకి అని అన్నారు. ఒక స్టైల్గా వస్తూ అట్లాగే అనుకున్నాను. కానీ ఇంకో ఆవిడ పక్కన కదా పిచ్చి పాపం ఆవిడ స్టైల్ కాదండి, ఆవిడ క్యాన్సర్ అండి. ఆవిడ కీమో చేయించుకుంటే జుట్టు ఊడిపోతుంది కదా, అది బయటపడకుండా ఆవిడ అలాగా అంటే అవును కదా అని ఆ కవితని ఈ కవితని రెండింటినీ నేను చేస్తున్నాను. ఫస్ట్
ఏం రాసుకున్నానంటే అది చెప్తా. తిన్నగ నుండక నున్నగ గీచిన తలకు హెన్నతో వల్లే చిన్నల చిత్రం లేయుడికి మిన్నగనున్న కేశముల బోరునే మగువ ఓ మగువ మన్ననలేక మనుగడ పరిహాసమాయకరే అని ఇది రాశాను. రాయగానే ఇంకోటి వచ్చి చిటి అలా కీమో అంటే వాడతాను. కీమో అంటే అదే చిత్రం మీద మళ్ళీ రాశాను. కీమో కలవమున కేశముల భామను కేశముల బొమ్మ వంటి భామను బామ్మ చెయ్య. అర్థమైందా? బొమ్మ వంటి భామ పాపం కేశాలు ఉంటేనే కదండి అందరం తెలిసేది. యుక్తిగా మనం ఏం లేకపోతే అందరం తెలుస్తుంది. బొమ్మ వంటి బామ్మను చేయ తెగువ కలిగిన మగువ తలకి గోరింట చిత్రమైన టోపీ వలె అది. ఇలా రాసుకోవచ్చా? మా పూర్ణ ఒక రోజున అడిగింది సంగీతం గురించి చదవాలి. అమ్మ నాకేం తెలుసమ్మా సంగీతం గురించి అన్నా అంటే ఆ సంగీతం మీరు రాయడం ఎలా రాయాలంటే అనుకున్నాను. ఫిలిప్ మళ్ళీ దానికి 2 రోజుల అంటే నేను ఫోన్ చేశాను. సంస్కృతములైన సుస్వరములతో వచ్చేసిందా? సంస్కృతములు అంటే చక్కగా వినిపించే చక్కగా ఉంది. సంస్కృతములైన సుస్వరములతో గీర్వాణి పద పలుకుల సాహిత్య చరితో తత్తత్తాళ గతుల లయలతో ముదమలరించు గీతమే సంగీతము. అట్లా దాన్ని అందించేసాను అన్నమాట ఆ సంగీతం. ఎందుకంటే ఇట్లా తెలియకుండా అలాగే ప్రభాతం మీద కూడా రాసుకున్నా. తర్వాత ఒక పసి వయసులో తల్లి మమత ఒకప్పుడు ఒక వయసులోనే ఉంటుందా? కాదు కదా. తల్లి యొక్క ఆ యొక్క అనురాగం కానీ ఆ ప్రేమ కానీ మమత కానీ అన్ని వయసుల్లో ఉంటుంది. అది ఎలా ఉంటుంది? పసి వయసున పసితనాన అమ్మే సర్వస్వం. పసితనాన అంటే ఒళ్ళో ఉన్నప్పుడు పసితనాన అమ్మే సర్వస్వం. పారాడు వయసులో బొమ్మే సర్వస్వం. బొమ్మ కదండి, బొమ్మ ఇస్తే వాడు అమ్మ వదిలేస్తాడు. పారాడు వయసులో బొమ్మే సర్వస్వం. పరువాల వయసులో భామే సర్వస్వం కదండి. అన్ని వయసులలో అమ్మ మమతే ఆదర్శం కదండి. అంటే ఆ మమత కోసమే వాడు అన్ని వయసుల్లో వాడు కావాల్సింది ప్రేమ, మమత, అనురాగం, అభిమానం, ఆప్యాయత అందరికీ అదే కావాలి. కాకపోతే ఈ డిఫర్స్ పర్సన్ అంతే. అంతేగాని అందరికీ ప్రేమ. అసలు ప్రేమే అసలు చెప్పేది ఈ విశ్వం అంతా ప్రేమేక సదృశం. ఎందుకంటే ఇప్పుడు రాధా మాధవులది ఎప్పుడు ప్రేమ ఆదర్శం అంటారు వాళ్ళు. మనం ఎంతసేపు వాళ్ళ సినిమాలో చూసి వాళ్ళు ఏదో ఈ లస్ట్ కోసం ఉండే లవ్ అనుకుంటాం కదండి. అది కామ సంబంధమైన అది కాదు, అది జీవాత్మైక సంబంధం. దాంట్లో రాధాదేవి తన్ని తాను చూసుకుంటుంది. అద్దంలో చూసుకుంటుంటే సడన్ గా కృష్ణుడు వస్తాడ. సడన్ గా కృష్ణుడు రాగానే ఆవిడ ఆశ్చర్యపోయి ఇదేంటి కృష్ణుడు వచ్చాడని. ఆవిడికి తెలియదు తనే కృష్ణుడని ఆవిడ తెలియదు. కానీ అద్దంలో కృష్ణుడు వచ్చాడు. నా భావం ఎలా ఉందంటే ఆ ఫోటో చూసినప్పుడు, ఆ చిత్రం చూసినప్పుడు తన ప్రియసఖిని చూడ పరితపించుతూ అంటే ఆ రాధాదేవి కృష్ణుడిని హృదయంలో బంధించేసింది. పాప ఆయన బయటకు రాలేకపోతున్నాడు. ఎందుకు? ఆవిడ చూడటం కోసం. ఆవిడ ప్రపంచాన్ని చూడటానికి కాదు కృష్ణుడు రావాలంటున్నాడు. రాధను చూడలేకపోతున్నాడని పరితపిస్తున్నాడు ఆయన. తన ప్రియసఖిని చూడ పరితపించుతూ అంతరంగుడైన కమలనేత్రుడు. అంతరంగుడైన అంటే హృదయంలో ఉన్న కృష్ణుడు కమలనేత్రుడు. ముడితోతో సంతోషంతో రాధ అద్దములో చూసు
చూసుకుని వేళ రాధ అద్దములో చూసుకుని వేళ చిత్రముగా వేసే అద్దమందు చెయ్యకై. చిత్రముగా గీసే అద్దమందు చెయ్యకై. ఇలాగా అంటే మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేసినారంటే ఆ టైంలో ఉండే నా మానసికమైన ఆ భావనని మీరు అందుకుంటారని నేను ఈ విషయాన్ని కొంచెం చెప్తున్నాను అంతే. అంతేగాని ప్రతి వాళ్ళకి తెలుగు వచ్చు, తెలుగు అర్థం చేసుకోగలరు నాకు తెలుసు. కానీ మీరు కొంచెం డీప్గా వెళ్ళి రేపటి నాడు ఒక పేపర్ మీద మీరు పెన్ను పెడితే ఒక 4 అక్షరాలు పదాలు అవుతాయి. ఆ పదాలు 4 పదాలు ఒక 2 వాక్యాలు అవుతాయి. ఆ 2 వాక్యాలు ఒక పేర అవుతుంది, ఒక పేర ఒక పేజీ అవుతుంది, ఒక పేజీ ఒక పుస్తకం అవుతుంది. అందుకోసం ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేసేది. కాబట్టి చాలా మీ అందరికీ ఇంతసేపు మిమ్మల్ని నేను విసిగించాను లేకపోతే మీకు వివరించాను నాకు తెలియదు. కానీ నాకు చాలా మీ అందరి అసలు నిజంగా మీ అందరికీ చాలా నేను రుణపడి ఉన్నాను. ఎందుకంటే పిల్లలు చేయటం లేదు, కట్టుకున్న భర్త చేయటం లేదు. కానీ అన్నిటికీ మించి శిష్యుడికి ఒక బంధం ఉంటుంది. అంతే గురు శిష్య బంధం అంటే అది మేము మా ఉద్యోగం టైంలో మేము మా మేడంతో అనుకున్న మేడంతో అది అనుభవించాం. అంటే ఆ యొక్క రిలేషన్ ఎలా ఉంటుంది, ఆనందం ఎలా ఉంటుంది. అసలు ఈ ప్రోగ్రామ్కి ఆవిడ కూడా వస్తున్నారు, పాప ఆవిడ జర్నీ చేసి రాలేదు అని అంటే సరే ఇంటికి పెద్ద వయసు కదా. ఎందుకంటే ఆ గురు శిష్యుల యొక్క ప్రేమాత్మాలు ఉన్నాయి కనుకనే ఈ రోజున మా యొక్క పూర్వ సహోదరి మండలందరూ వచ్చారు. చాలా సంతోషం, చాలా సంతోషం. అందరికీ కూడా మీరు కూడా అలాగే మీరు ఈ క్షణాన్ని పొడి పట్టుకోండి. ఈ పొడి పట్టుకొని దీని యొక్క మధుర స్మృతులుగా చేసుకోండి. ఈ మధుర స్మృతులతో మీ యొక్క జీవితానికి ఒక లిఫ్ట్ ఇవ్వండి. ఆ లిఫ్ట్ కూడా రాసేవాడి. లిఫ్ట్ అంటే ఈ రోజులు ఏమంటారంటే లిఫ్ట్ అంటే ఇక్కడికి పైకి తీసుకెళ్తుందంటారు. కానీ అది ఎంత ఉపయోగకరం మీకు ఏం తెలుసు. మా అక్కడ పండ్రీపురంలో లిఫ్ట్ పెట్టినప్పుడు ఆ లిఫ్ట్ గురించి రాస్తున్నారు. అసలు ఏంటి లిఫ్ట్ అంటే ఏంటి, జీవితానికి అది ఎలా ఉపయోగపడుతున్నది. మనిషి మనుగడకు మంచి మాటే జీవన లిఫ్ట్. మంచి మనుగడకు మంచి మాటే జీవన లిఫ్ట్. మనసు చేయు గారడీయకు బుద్ధి కుశలతే శ్రేయో లిఫ్ట్. మనసు మన గాడే చేస్తుంది, కానీ బుద్ధి ఏం చేస్తుంది, కుశలంగా ఆలోచించు, బుద్ధిగా ఆలోచించు అని స్థిర నిర్ణయాలు ఇస్తుంది. మనసు చేయు గారడీలకు బుద్ధి కుశలతే శ్రేయో లిఫ్ట్. మానవుని చేయుడు మాత్రమే మహిళన మనుషుని మహిత లిఫ్ట్. అదా మాధవుని చేయడం మంత్రమే అంటే మనం మంత్రం చేస్తాం కదా, అది ఎందుకు భగవంతుని చేయలేదు. అది ఏంటి మహిళ అంటే ఈ భూమి మీద మనుషునికి ఏంటది విహిత లిఫ్ట్. మాధవుని చేయడం మంత్రమే మహిళన మనుషుని మహిత లిఫ్ట్. మరులుగులకు విఠల రూపమే విశ్వమునకు విహిత లిఫ్ట్. మరులుగులకు విఠల రూపమే విశ్వమునకు విహిత లిఫ్ట్. ఇది ఎవరు చేశారు దీన్ని? దాంట్లో చేసిన ఆయన పేరు మాధవరావు మోహన్ రావు. అయితే మోహన గార మాధవ కృషి ఎంత రాదు కదా, రాసిన ఆయన లిపి పెట్టిన పేరు రాసుకోవాలి కదా, ముద్రాంకిగా ఉంటుంది దాని ముద్ర. మోహన గార మాధవ కృషియే శ్రీ విఠల భవన సముదాయ వరిష్ట లిఫ్ట్. అంటే అంత నుంచి ఏ లిఫ్ట్ లేదు, ప్రచారం ఆగిపోయింది. అది చెప్పాలి. వరిష్ట లిఫ్ట్ అంటే చాలా గొప్పదైన లిఫ్ట్. ఇట్లా ఏదో ఒకటి ఆ వర్డ్ మనసుకు తడుతుంది. ఆ కవాటాలని, ఆ హృదయ కవాటాలు వచ్చి నేను ఉన్నాను, నా గురించి రాయలేదు. ఆ కట్టంగానే మనసు ఒక ఉత్సాహం వస్తుంది. హరివ మండలకి చక్కగా మేడం రాసిన కవితలని మనందరికీ అర్థమయ్యేలా వివరించినందుకు ఒక్కసారి మీ కవితలు అది మన మామూలుగా చదివితే మనకు అర్థం కాదు, అలా వివరణతో చదివితే చక్కగా అర్థం. మనిషితో వచ్చిన
ఎక్స్పీరియన్స్ అనిపిస్తున్నారు అన్ని విషయాలు. చక్కగా సైట్ సీయింగ్ పెడుతూ దేవాలయాలు చూసుకుంటూ ఒక కొబ్బరి చెట్టు ఉంటే ఆ కొబ్బరి చెట్టు దగ్గర ఇద్దరిని భార్యభర్తలు ఇద్దరు నుంచో నేను ఫోటో తీస్తానన్నా. ఆ ఫోటో తీసి నేను గ్రూప్లో షేర్ చేసినప్పుడు దాని మీద కూడా మేడం కవిత రాశారు. అదే ఇందాక చదివి వినిపించారు మేడం. రంగాచార్యులు మంజుల. ఏమండి? భార్య పేరు వనజ, భర్త పేరు రంగ. వనజ వీళ్ళిద్దరూ వచ్చారు. అప్పుడు గుడి దగ్గర ఒక కొబ్బరి చెట్టుని ఇలాగా పట్టుకుని ఇలాగా అటొకళ్ళు ఇటొకళ్ళు చేయి వేసి నుంచున్నారు. బాగా మంచిగా నుంచున్నారు. ఫోటో తీయండి అనుకుని ఫోటో తీసిన తర్వాత అది చూడగా నాకు మనసుకి ఏదండి మీసాల రంగయ్య మురిసే. మీసాల రంగయ్య మురిసే ఎవరితో ముసిముసిగా వనరాణితో. వనరాణి అంటే ఆమె వనజ కదండి, అందుకని వనరాణితో చేసిన భాషల మూసులే. అంటే పెళ్లికి ముందు వీళ్ళలో కొన్ని కొత్తగా భాషలు చేసుకున్నాక అవి కొంచెం నాకేదో చూడబడ్డాయి. అందుకని చేసిన భాషల ఊసులే భాషకై నిలిచే. అర్థమైంది? అంటే ముందు అనుకుంటాం కదా, అనుకున్నప్పుడు కనుక అది ఒక ముడిపడి మనం ఒక దంపతులు అయితే భాషక అంటాం. భాషకై నిలిచే అంటే ఒకళ్ళు తోడుగా నిలిచారట. చేసిన భాషల ఊసులే భాషకై నిలిచే సంతోషమాయమది నారికేలితో. నారికేలితో అంటే పై చెట్టు కదా అక్కడ మనకి నారికేలి. అక్కడ నారి వచ్చింది, కేలి అంటే ఆట అని వచ్చింది. సో ఈ పదాలను అనుకుంటే రాయగలమా? కాదు కదండి. అది లోపల నుంచి అదే చెప్తారు. పండితులు విద్వాంసులు వేరుట, కవులు కవయిత్రులు కానీ వాళ్ళకి అంతరంగం నుంచి వస్తాయి కదా కవులకి. అంటే వాళ్ళు రాయాలని అనుకో అసలు దాని మీకు కూడా ఏంటో అర్థం కాదు, వాళ్ళు తెలియకుంటారు. కానీ రాసిన తర్వాత వాళ్ళు దాన్ని వెరిఫై చేసుకుంటారు. అరే ఈ మాట నాకు వచ్చింది, దీనికి అర్థం ఏమై ఉంటుంది అని వాళ్ళు దాన్ని వెరిఫై చేసుకుంటారు అన్నమాట. ఓకేనండి? అది ఇట్లా ప్రతి దీపము అట్లా అందరూ కూడా దీని గురించి ముందు మాటల్లో రాశారు. వాళ్ళు కూడా అదే సంతోషం అనిపించింది. సభకు నా నమస్కారం. ఇక్కడికి రాగానే ఒకసారి అమ్మవారు త్వరగానే మాట్లాడాలనిపించింది. ఎందుకంటే కొత్తగా నా కాబట్టి రెండే మాట్లాడారు. ఇక్కడ చప్పట్లు కొడుతుంటే 100 మంది ఉంటారు, నాకు 1,00,000 రోజులుగా వినిపించారు. రెండవది నా ఫ్రెండ్ రఘువని ఉన్నారు, వాళ్ళ వైఫ్ మీకు తెలిసి ఉండొచ్చు సత్య. వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం అయితే మా వైఫ్ రైల్వేలో చేస్తుంది, వాళ్ళ ఇంటికి వెళ్ళారు. నేను ఇచ్చింది టైం మా వాళ్ళకి భోజనం పెడతారు, తింటాను, వెళ్ళిపోతాను, నీ ఇష్టం ఆఫీస్కి వెళ్ళిపోని చెప్పారు. లేదు విశాలాక్షి అమ్మవారు వచ్చారు, నీకు ఒకసారి పరిచయం చేస్తాను, పైకి వస్తావా అన్నా. వెళ్ళగానే ఈ అమ్మగారి దగ్గరికి నేను వెళ్ళాను. ఇప్పుడు విశాలాక్షి అమ్మవారు అంటే ఏమిటని అడిగాను. ఆదిశంకరాచార్యులు రాసిన 100 పద్యాలు ఉంటాయి. సౌందర్య చదువుతారు అని అన్నారు. అంటే అమ్మ మా ఇంట్లో చదువుతారా అని అడిగారు. ఏంటి మొగాన్ని నువ్వు అడుగుతున్నావు? ఖచ్చితంగా మీ ఇంట్లో చదువుతాను. మా ఇంటికి వచ్చి ఆవిడ ఆ 100 పద్యాలు మా ఇంట్లో చదవడం జరిగింది. చదివినప్పుడు మనకు కొంచెం గేట్ కనిపించింది ఇంగ్లీష్లో. అందరూ వచ్చారు, అందరూ ఆడవాళ్ళు 50 మంది వచ్చారు. మొఖాలు కూర్చోవడం, అది ఇక్కడ కూర్చోవడం, ఈ అమ్మవారిని చేయడం ఏంటో చూసి 5 నిమిషాల తర్వాత అందరూ ఆ భక్తి భావంలో వెళ్ళి ఆ నీళ్లు కూడా బయట పారిపోయకుండా అందరూ ఎగరబెట్టుకెళ్ళారు. అంత గొప్ప ఈ సంవత్సరం అమ్మ చదువుతూ ఉంటే ఆ కాశీలో ఉన్న విశాలాక్షి అమ్మవారు కూర్చున్నారు అనిపించింది. కనిపించింది. అందరూ పప్పి ఎదకన్నా ఉన్నా వెళ్తుంటారు. విశాలాక్షి అమ్మవారు అంటే నేను బుక్కులు చూసుకుంటూ వచ్చాను.
ఈ బుక్ ఎక్కడ చూపించారో లేదో నా పక్కన పెట్టారు పోయారు. ఆయన ఎవరో ఒక బుక్ పట్టుకెళ్తుంటే పట్టుకుపోతారేమో గట్టిగా పట్టుకుని ఒక బుక్ లోపలికి ఇలా చూశారు. ఫస్ట్ పేజీ విశాలాక్షమ్మ వారు ఇక విశ్వేశ్వరు మీద రాసిన పద్యం చూస్తే నాకు బుక్ ఇస్తారా అని అడిగాను. నేను గట్టిగా పట్టుకున్నాను బుక్లు, ఎవరైనా పట్టుకుపోతారేమో. ప్రతి బుక్ కూడా ఆ బాబు తీసిన ఆ శివుడు అది కనుక చాలా బాగుంటాము. మొదట పేజీ చూస్తేనే నాకు చాలా అనిపించింది. నెక్స్ట్ ఇంకొక విషయం చెప్పి మీకు చేస్తాను. అమ్మవారు మన విశాలాక్ష అమ్మవారు మాట్లాడుతుంటే ఇందాక మన అందరికీ నాకు ఏమనిపించిందంటే మన అందరము ఇప్పుడు అంతా ఏదో వచ్చింది. ఈ ఫోన్ ఇలా అనుకునే రోజుల్లో అందరికీ దూరం అయిపోతాం కదా. ఒక క్యాప్సూల్ రూపంలో బుక్ రిలీజ్ చేశారా అనిపించింది నాకు. ఒక తల్లి తండ్రి పిల్లలు బాంధవ్యం దూరం అవుతుందను దాన్ని చాలా దగ్గరగా చేయడంలో ఒక క్యాప్సూల్ రూపంలో నాకు ఎలా అనిపించింది. మనం పెద్దగా అవుతున్నాం కదా, ప్రతి లెక్క కూడా ఇంత రావుగా పెద్దగా స్పెక్స్ లేకుండా చదువుకునే విధంగా ఉంది. ఒక్కసారి విశాలక్ష్మి గారికి నమస్కారం చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. చాలా దూరాన్ని వేదికను అలంకరించిన అతిథులను సత్కరించవలసిందిగా కోరుతున్నాను. భావాంతరంగ తుషారాల పుస్తకానికి ఒక ధర నిర్ణయించారు. అది ఒక్కొక్క పుస్తకాన్ని 100 రూపాయలు పెట్టి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఆ పుస్తకాల ద్వారా వచ్చిన ఫండ్ని ఒక అనాథ శరణాలయానికి డొనేట్ చేయాలని మన గురువు గారు సంకల్పించుకున్నారు కనుక మీరందరూ ఇక్కడ పుస్తక విక్రయ కేంద్రాలు ఉన్నాయి కాబట్టి చక్కగా ఆ పుస్తకాలను తీసుకుని మీ సహాయ సహకారాలు ఆ అనాథ పిల్లలకు అందజేయవలసిందిగా కోరుతున్నాం. ఆవిష్కరణ కార్యక్రమానికి ఎంతో శ్రమపడి మేము లేట్గా ఇన్విటేషన్ పంపిన వెంటనే స్పందించి ఈ కార్యక్రమానికి విచ్చేసిన కృష్ణమోహన్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. మాకు సహకరించిన నా తమ్ముడు ఈ దేవీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన బిటి శ్రీనివాస్ గారిని సన్మానించవలసిందిగా గురుడపల్లిని కోరుతున్నాను. ఇంత తొందరగా తీసుకొచ్చిన మహామహామనీషి ఈ ఒక్క నిమిషంలో 10 రోజులు పెట్టేశారు. అసలు నేను అనుకోలేదు పుస్తకాన్ని నేను తీసుకురావాలని. ఈయన చాలా తను ఆ కార్యభారాన్ని తన భుజస్కంధాల మీద మోసి పుస్తకాన్ని నాకు 10 రోజులు ఇచ్చేశారు. సార్ నిల్చోండి సార్. భావంతరంగ తుషార పుస్తక ఆవిష్కరణకు మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన శ్రీ బాలాంతరపు వెంకటరమణ గారికి, శ్రీ ప్రసన్న చైతన్య గారికి,
శ్రీ శ్రీధర్ శర్మ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని శిశువులను మేము నిర్వహించడానికి అంగీకరించిన మా గురు దంపతులకు నమస్కరిస్తూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని జవహర్లో చేయడానికి అంగీకరించిన శ్రీ రామాలయ కమిటీ వారు, అందుకు సహకరించిన శ్రీ బిటి శ్రీనివాస్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఆవిష్కరణ కార్యక్రమాన్ని వారి సొంత ఇంత వేదికగా భావించి వారి సహాయ సహకారాలు అందజేస్తున్న మా శిష్య బృందానికి అభినందనలు. కోరుతున్నాను. అతిథులని నెమ్మదిగా డిన్నర్ తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. మన శిష్యులందరూ అక్కడే ఉన్నారు కాబట్టి పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. తొందరగా వెళ్ళాలి అనుకున్న కొంతమందికి మాత్రమే అవకాశాన్ని ఇస్తూ మిగతా వాళ్ళందరూ వచ్చి మనందరం ఒక ఫోటో తీసుకుంటే బాగుంటుంది కదా. చీకటి వారు ఇచ్చిన మనకి ఈ చీరలు అందరూ మెచ్చుకోతున్నారు, సాక్షాత్ అమ్మవాళ్ళలా ఉన్నారు. మన గురువు గారికి ముఖ్య అతిథి ద్వారా సన్మానం జరిగింది. మన శిష్యులందరూ ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కాబట్టి మన శిష్యులందరి తరఫున ఇప్పుడు మన గురువు గారికి మనం సన్మానించుకుంటున్నాం.